చాలా అలసిపోయాం రా. అవునరా. కంగారు పడుకు, ముందు అంబులెన్స్ కాల్ చేయి. సరేరా. హలో 108. ఎడమవైపు చెప్పాలి. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై? ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మం? ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా. చూపి చేదునిస్తూ బంధమిచ్చి Come to my cabin. Good afternoon. How are you, sir? Which school you are from? Okay, it's actually a cardiac arrest and ఇది మీకు ఎవరు నేర్పించారు ఇలా చేయాలని సిపిఆర్ ప్రొసీజర్? ఆ స్కూల్లో మా సజెస్ట్ నేర్పించారు. The CPR procedure you have done, it's work for the patient actually. ఇలాంటి సిపిఆర్ ప్రొసీజర్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా వ్యాక్సిన్స్ మనకందరికీ కూడా ఇట్లా కార్డియాక్ అరెస్ట్ అనేది జనరల్గానే జరుగుతుంది. ఇలాంటి సిపిఆర్ ప్రొసీజర్ మీరు తెలుసుకుని దీన్ని పేషెంట్ మీద అప్లై చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ద వే టీచర్స్ they are giving a good knowledge about the CPR procedures and not only about the CPR, science knowledge. Your science madam did a very good job. So, ఇలాంటి తెలుసుకోవడం వల్ల మనం ఎలా ఎవరున్నా సరే ప్రమాదంలో మనం వారిని కాపాడడానికి చాలా సహాయపడగలుగుతాము. Appreciate you for your good job. Well done, well done. What's called that I want to meet her. Come back. Yeah, he's good now. The way you teach CPR, that is cardiopulmonary resuscitation procedure, is worked on the patient. Actually, you have done a very good job. So this type of the practical knowledge giving, along with the subject teaching, this type of practical study is the most important in these days. So, in that purpose, you did a very good job. Very well done, madam. Give brief information about the CPR that you taught to the students. యా మ్యామ్, యాక్చువల్లీ మనం సిపిఆర్ ఎందుకు చేస్తామంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అట్లా పేషెంట్ పడిపోయినప్పుడు వాళ్ళు బ్రీతింగ్ తీసుకోలేక ఇబ్బంది పడతాం. అలానే హార్ట్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల వాళ్ళ హార్ట్ బీట్ అనేది స్లో అయిపోవడం ఆగిపోవడం జరుగుతుంది. అయితే సిపిఆర్ అనేది ఫస్ట్ ఎయిడ్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం హాస్పిటల్ తీసుకెళ్ళడానికంటే ముందు తనకి హార్ట్ ఆర్టిఫిషియల్ గా వర్క్ అవ్వడానికి వి పుష్ ద హార్ట్ ఫ్రమ్ డౌన్వర్డ్. సో అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అనేది మళ్ళీ రీబ్రీతింగ్ స్టార్ట్ చేస్తుంది. అండ్ దెన్ బ్లోయింగ్ ఎయిర్ ఇన్ టు ద మౌత్. ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ పెయిన్ పడిపోవడం వల్ల వాళ్ళ హార్ట్ అనేది కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల వాళ్ళు బ్రీతింగ్ ప్రొసీజర్ కూడా చేసుకోలేరు. కాబట్టి విల్ గివ్ ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఎయిర్ టు ద పేషెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా పేషెంట్ కి ఎయిర్ అందడం, వాళ్ళు బ్రీత్ చేసుకోగలరు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ హార్ట్ పంపింగ్ ఏమవుతుందంటే హార్ట్ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే మనం హాస్పిటల్ కనుక తీసుకెళ్ళగలిగితే ద పేషెంట్ విల్ బి అలైవ్ అనమాట. సో ఇది మనం పేషెంట్ కి 15 minutes లోపలే చేయాలి.
that's the good information regarding CPR. So everyone know the information and please do that in the correct time to give the life. Thank you. Thank you.